అదే అంటున్నాను, మీరు భూ సంబంధమైన దాని వైపు మనసు నిలిపితే పర సంబంధమైన దాని గురించి ఆలోచన మీరు చేయలేరు. ఒకవేళ పర సంబంధమైన ఆలోచన మీకు లేకపోతే ఈ లోకంలో జీవము అన్నది మీకు లేదు. మరణమే ఈ లోకంలో మీకు మిగిల్చబడుతుంది. మీకు అపాయాలే ఈ లోకంలో మిగిల్చబడతాయి. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనము 6వ వచనాన్ని మనం చదువుదాం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు ఉంతురు, ఆత్మానుసారులు ఆత్మానుసారమైన వాటిపైన మనస్సు నిలుపుతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రము లోబడనేరదు. కాగా